ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది, అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక దానిలో భాగంగానే విజయోత్సవాలు అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయోత్సవాలు చేసిరు. ఈ విజయోత్సవాల మళ్ళా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేటటువంటి ప్రయత్నం, టీఎస్ని టీజీగా చేస్తామని చేసిర్రు. అంటే మేము మార్పు తీసుకొస్తాం, ఇక ప్రజలకి మంచి చేస్తామంటే ఇదేనండి ప్రజలకు కావాల్సినటువంటి మార్పు. మీరు టీఎస్ని టీజీ చేయడం, తర్వాత తెలంగాణ గేయాన్ని మళ్ళీ పాటను మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, ఇవేమక్కడికి వస్తే ప్రజలకు మార్పు. ఇక ఈ పేరుతోటి ఈ మార్పులతోటి ప్రజలకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ లేకపోతే ప్రజలకు చెప్పినటువంటి హామీలను కానీ వీటన్నిటి కూడా పక్కగా పెట్టేసి రివెంజ్ కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏం మార్చగలుగుతారు? సెక్రటరియట్ని తీసి వేరే సెక్రటరియట్ కట్టగలుగుతారా? అమరవీరుల స్తూపం తీసేయగలుగుతారా? లేకపోతే అంబేద్కర్ విగ్రహం తీసేయగలుగుతారా? లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు తీసేయగలుగుతారా? ఏం తీసేయగలుగుతారు చెప్పండి. మరి ఏదో సాధ్యమైన కాడికి ఇవి మార్చడానికి కాదు కదా. ఏవేవైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అంతకు మించి మీరు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి. మీరు తులం బంగారం ఇస్తామని చెప్పారు, ఏమైంది? 2500 ఇస్తామని చెప్పారు, ఏమైంది? అందరికీ గ్యాస్ ఫ్రీ ఇస్తామని చెప్పారు, ఏమైంది? కొన్ని వందల వేల దరఖాస్తులు వస్తున్నాయి ప్రజాభవన్కి, మాకు గ్యాస్ రావట్లేదని. కొన్ని వందల దరఖాస్తులు వస్తున్నాయి 200 యూనిట్ కరెంటు మాకు అర్హత ఉన్నా రావట్లేదని. ఇవన్నీ పక్కగా పెట్టి ఇక దాని మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే దాని మీద కూడా ఎంతో విమర్శలు వస్తా ఉన్నాయి. తల్లి విగ్రహాన్ని మార్చుతారా? అదో అప్పుడు ఉన్నటువంటి ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు తయారు చేసినటువంటి, తెలంగాణ ఉద్యమకారులు ప్రతిపాదన పంపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చిర్రు. ఇక చేయి గుర్తులాగా పెట్టిరని చెప్తుంటున్నారు. తెలంగాణ తల్లిని సింపుల్ గా చేసి తక్కువ చేసి చూపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం. పెట్టి చేయి గుర్తు పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు దాంట్లో వచ్చేటట్టు, చీరకట్టులో వచ్చేటట్టు కూడా చేసిరని చెప్పేసి విమర్శలు వస్తా ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం క్లియర్గా, ఇగో ఇవి కాదు, మీరు ప్రజలు కోరుకునేటటువంటి మార్పు ఇది కాదు, మీరు ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి మార్పు ఇది కాదు. వచ్చినటువంటి 100 రోజుల్లోనే అన్ని చేసేస్తామని చెప్పి ఇలా 365 రోజులు అయిపోయి, సంవత్సరం అయిపోయి మీరు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజును కూడా నిన్న అంత ఘనంగా మీరు నిర్వహించుకున్నారు. మరి చేసేటప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి హామీలు, గ్యారెంటీలు, మీ విజయోత్సవాలలో తెలంగాణ ప్రజలు ఎంత మేరకు పాల్గొన్నారు, ఎంత సంతోషంగా పాల్గొన్నారు అనేదన్నా కనీసం ఆలోచన చేసుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చూసుకోవాలి. అంతేగాని మేము చిహ్నాలను మార్చేస్తాం, గుర్తులను మార్చేస్తాం, పాటల్ని మార్చేస్తాం, లేకపోతే విగ్రహాలని మార్చేస్తామంటే ఈ మార్పు ప్రజలు కోరుకోవట్లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలోచన చేయకపోతే మాత్రానికి వాళ్ళే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మేము గుర్తులను మార్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ప్రజలు ఒప్పుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మాకు 6 గ్యారెంటీలు కావాలి, హామీలు కావాలని అడుగుతా ఉన్నారు. కానీ ఇక అన్ని కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం వచ్చినట్టు మీ గుర్తుల్ని, తర్వాత ఇక మీ రంగుల్ని వేసుకుంటా పోతే మాత్రానికి అదంతా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు.